మీ చట్టాలు న్యాయస్థానాలు కస్తూర్ని కాపాడలేకపోయినాయి. ఆర్డర్. లాక్ చేయండి. హలో. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రమ్మన్నారట? చూడు, ఆ డాక్టర్ అరెస్ట్ సంగతి. ఎస్పీ గారు, మొత్తానికి మీ డిపార్ట్మెంట్ బుద్ధి పోనిచ్చారు కాదు. ఏమన్నా పోలీస్ స్టేషనా మీరా? నా ఇల్లు. మీలాగా ఆయన గెస్ట్ గా వచ్చాడు. వచ్చి రావడంతో అరెస్ట్ అరెస్ట్ అంటారేంటి ఆయన? మరే చేయకుండా రండి ఎస్ఐ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. పర్వాలేదండి. నేను పర్వాలేదని అంటున్నాను. కూర్చోండి. మాకంటూ ఒక డిసిప్లిన్ ఉందండి. మాకంటూ ఒక మర్యాద ఉందండి. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎంత హీనులైనా నిలబెట్టి మాట్లాడడం మాకు అలవాటు లేదు. నాకు అంతేనండి. ఎంత హీనులుండే చోటుకెళ్ళినా పై అధికారుల ముందు కూర్చుని అలవాట్లేదండి. మీరు కూర్చొని అంటున్నారు గనక నేనే నిలబడతాను. ఏమండి ఎస్పీ గారు, ఆ అబ్బాయిని గురించి ఏదేదో చెప్పారు. ఆహాహా, పెద్దలంటే ఏం వినయం, ఏం విధేయత, ఎంత గౌరవం. యూనిఫారంలో ఉన్నారు కదా. ఇంతకీ ఆ కేసు కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్లకుండా ఉండాలంటే మీ దృష్టిలో ఎంత ఖర్చు అవుతుంది? దత్తాత్రేయులు గారు, కోపగించుకోకండి ఎస్ఐ గారు. నాకు తెలిసినంత వరకు ప్రతి వస్తువుకు ఒక వెలంటూ ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి వెల ఉంటుంది. ప్రస్తుతం మీ వెలంతో చెబితే ఏం చేస్తారు? కేసు మాఫీ చేయించుకుంటాను. చూడండి దత్తాత్రేయులు గారు, ప్రతి మనిషికి ఒక వెలంటుందన్నారే, మీ వెలంతో చెప్తారా? ఎందుకు? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ బూట్లు దొరికించడానికి. అర్జున్, దత్తాత్రేయులు. ఏమయ్యా పీపీ, ఇతనేదో అవకాశవాదని అదని ఇదని ఏవేవో చెప్పారే. ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మొత్తం దేశమే గర్వించదగ్గ వ్యక్తి. ఈ కేసును గురించి నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. ఏది ధర్మమో ఏది న్యాయమో మీరే తెలుసండి. చూడండి అర్జున్ గారు, ఈ వయసులో వేడి ఉండటం సహజమే. కానీ కొండల్ని ఢీకొనాలని ప్రయత్నించటం మూర్ఖత్వం అవుతుంది. దత్తాత్రేయులు గారు ఎంతటి గొప్పవారో వాని గురించి మీకు నేను వేరే చెప్పనక్కర్లేదు. ఎంత బలవంతులైనా చట్టం ముందు తలవంచాల్సిందే. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఏమిటండి ఆ తప్పు శిక్ష? ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నారు అర్జున్ గారు. కేసు పెట్టి దాన్ని కోర్టు వరకు తీసుకెళ్లటమే మీరు చేయగలిగే పని. ఆ తర్వాత న్యాయస్థానాల్లో ఆ కేసును నడిపించవలసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నేను తలుచుకుంటే మీరు పెట్టిన కేసు గాల్లో గలిపేయగలను. తెలుసా? ఎందుకు తెలియదండి. నేనొచ్చి కొద్ది కాలమే అయినా మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటున్న గత 2 సంవత్సరాల్లో మీ పెంకుటిల్లు బంగ్లా అయిందని, మీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగిందని తెలుసు. మీరు తలుచుకుంటే నీతిని న్యాయాన్ని గాల్లో కలిపేయగలరని తెలుసు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నీ పై అధికారిగా ఆదేశిస్తున్నాను. ఈ కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా? సారీ సార్, అది చట్ట విరుద్ధం అవుతుంది. మీరు చేయాలనుకున్న నేరంలో నేను నేరస్తునిగా మిగిలిపోలేను. ఇంతవరకు మీ క్రింది ఉద్యోగిగా మీరు చెప్పినవన్నీ విన్నాను. ఇప్పుడు ఒక సామాన్య పౌరుడిగా నా అభిప్రాయం చెప్తున్నాను. ఈ రోజున దారుణమైన మానభంగానికి గురైన కస్తూరి నేటి పవిత్ర భారతదేశంలో ఒక స్త్రీ. ఈ దేశంలో న్యాయాన్ని చట్టాన్ని కాపాడవలసిన అధికారులు మీరిద్దరు. కానీ మీరే ఈనాడు ఆ కిరాతకుల్ని విడిపించమని అడుగుతున్నారు. కానీ అలాంటి రాక్షసులే మీ కూతుర్ని, మీ చెల్లెల్ని, మీ తల్లిని, మీ భార్యను నడివీధిలో దారుణంగా చేర్చినప్పుడు కూడా వాళ్లను శిక్ష నుంచి కాదా అడగలేరు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీబీఎస్, బిఏబిఎల్ డిగ్రీలకున్న గౌరవాన్ని, హక్కుల్ని, మానాభిమానాల్ని ఏ కొద్ది మంది దగుల్బాజీ రాజకీయ నాయకులకో వ్యాపారులకో తాకట్టు పెట్టబట్టి
ఈనాడు నడివీధిలో జనం మన మొహాన ఉమ్మేస్తున్నారు. అధికారులంటే భయపడవలసిన నేరస్తులు ఆ అధికారుల భుజాల మీదే చేతులు వేసి తిరుగుతుంటే చూస్తున్న ప్రజలు పగలబడి నవ్వుతున్నారు. వాళ్ళు నవ్వటం ఆపి నడి బజార్లో నరకటం మొదలు పెట్టక ముందే మేల్కుంటే మంచిది. ఇది ప్రజల్లో ఒకటిగా నా అభిప్రాయం. పిపి పిపి ఎస్పీ, ఏం గుండెలు అలసిపోయాయా? అన్ని అధికారాలు ఉండి మీరు వాడిని ఏం చేయలేకపోయారు. ఏ అధికారం లేని నేను వాడి సంగతి తెలుసుకుంటాను. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? బాబు, ఎవరో రౌడీ గదులు వచ్చి నన్ను కట్టేసి భారతిని తీసుకెళ్లారు బాబు. బాబు వెళ్ళి బాబు, త్వరగా వెళ్ళి భారతిని కాపాడు బాబు. వెళ్ళి బాబు. దుర్మార్గులారా, వదలండి, వదలండి, వదలండి. ఎందుకు తీసుకొచ్చారు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? కడుపుతో ఉన్నావుగా, శ్రీమంతం చేసి పంపిద్దామని. నీ కడుపులో ఉన్న బిడ్డకు నేను తండ్రినేగా, అందుకే ఈ ప్రేమంతా. నోర్మయ్, నేను తల్లిని కాబోతున్నాన్ని గర్వంగా చెప్పుకునే అదృష్టాన్ని నాశనం చేశావు. నీలాంటి నీతులు బ్రతకూడదు. ధైర్యం ఉంటే నన్ను విడిచిపెట్టు. నీ అంతా చూస్తాను. నీ కోపం చూస్తుంటే మళ్ళా నిన్ను అనుభవించాలనే కోరిక కలుగుతుంది. అయినా వదిలేస్తున్నాను. చూసావా నాదెంత విశాల హృదయం? కసాయి కత్తి కూడా అసహించుకునే నీ గుండెలో ప్రవేశిస్తుంది రక్తం కాదు, ఆడవాళ్ల కన్నీళ్లు, నిరుపేదల చవట. అవన్నీ పొంగి నీ గుండెలు బద్దలు చేసే సమయం వచ్చింది. రాజకీయాల్లో జాలి పనికిరాదంటారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి భాష్యాలు ఎవరి నోటి వెంట వినలేదు. అవి నీవు అంటూ ఉంటే విని ఊరుకున్నాను. ఎందుకో తెలుసా? నీ మూడొచ్చేదాకా నువ్వు ప్రాణాలతో బతికుండాలి. వెల్కమ్ అర్జున్, వెల్కమ్. దత్తాత్రేయులు, భారతిని మర్యాదగా వదులుతావా లేదా? ఎందుకలా గొంతు దించుకుని అరుస్తావు? అన్ని ప్రదేశాలు పోలీస్ స్టేషన్లు కావు, అన్ని చోట్ల నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ కావు. నా కొడుకును డాక్టర్ను వదిలిపెట్టు, నీ భారతిని నేను వదిలిపెడతాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నీ మొండితనంతో భారతిని పోగొట్టుకోదలుచుకుంటే నీ ఇష్టం. అర్జున్, నా కోసం నీ ధ్యేయం మర్చిపోవద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో అర్జున్. ఏ అర్జున్? ఆఖరు అర్జున్, నువ్వు వెళ్ళిపో. నా కోసం ఈ రాక్షసుని చట్టం చేత నుంచి తప్పించొద్దు. సరే అర్జున్, వెళ్ళు. వెళ్ళు. వెళ్లే ముందు ఇద్దరు ముగ్గురు పెళ్ళం పడే పాటలు ఏమిటో చూచి మరీ వెళ్ళు. వద్దు, వాడు ప్రాణాలతో బయటపడకూడదు. జాగ్రత్త.